మొదటి రోజు వర్షం వస్తుంటే వీళ్ళు సామాన్లు సర్దుకున్నారు. ఎందుకు సర్దుకున్నారు? నేను నిలబడతానని చెప్పా, మిమ్మల్ని కూడా నిలబడను అన్న. వాళ్ళు ఎందుకు సర్దుకున్నారు సామాన్లు? కీబోర్డ్లోకి నీళ్ళు వెళ్తే అది ₹1,00,000 కీబోర్డు, నువ్వు ఎత్తావా? ఆ తబల తోలు ఒకటి వేయించాలంటే ₹800. అది తడిసిపోతే పాడైతే నువ్వు ఎత్తావా? ఒక పెద్ద మనిషి వచ్చి అంటాడట, ఏంటి వాళ్ళు ఏంటి ప్యాక్ చేశారేంటి? నా దగ్గరికి వచ్చి అడగండి, నేను చెప్తాను నేను ఎందుకు ప్యాక్ చేశారు. మేము ప్రయాణాలు చేసి అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాం. మమ్మల్ని కొంతమంది డబ్బులు అడుగుతారు, డిమాండ్ చేస్తారు, ఇవి కబుర్లన్నీ చెప్తారు. ఇది వాళ్ళందరూ పరిచయ, సంపూర్ణంగా సంగీత పరిచయం మీద వాళ్ళు వేరే ఉద్యోగాలు చేయరు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు పోషించుకోవాలా. తప్పకుండా కొంత ధనం అవసరం ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేయాలంటే, ఈ ట్రాన్స్పోర్ట్ కానీ దీనికి కానీ డబ్బులు అడుగుతారు. మరి మాకు అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఒక్కొక్క యాక్సిడెంట్ అయినప్పుడు లక్షల కార్లు పోతాయి. అది 3 ఇన్నోవాలు, ఇప్పటి వరకు 8 యాక్సిడెంట్లు అయినాయి. అందులో 3 ప్రాణాంతకమైన యాక్సిడెంట్లు. ప్రతి యాక్సిడెంట్లో కొన్ని ₹1,00,000 నష్టం ఉంటుంది. కనుక తర్వాత మళ్ళీ కారు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎవడో డబ్బులు ఇవ్వడం. మరి నీ మీటింగ్కి వచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని అడిగినవాడు, మరి నీ మీటింగ్కి వచ్చేవాడు యాక్సిడెంట్ అని డబ్బులు ఎత్తాను. కనుక పరిచయం చేసేవాడిని, ప్రత్యేకంగా గాయకుల్ని, సంగీత కళాకారులు మీరు అర్థం చేసుకోండి, ప్రేమించండి. అలాగే ఇలాంటి పరిచర్యలు చేస్తున్న వాళ్ళని మీరు గౌరవించండి, వాళ్ళని ప్రోత్సహించండి.